నమస్తే. ఈ సరికొత్త విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం నిజంగా ఒక మైండ్ బ్లోయింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే పురాతన పౌరాణిక విశ్వాసాలకు ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి మధ్య ఉన్న ఒక అద్భుతమైన వారధి, అంతుచిక్కని రహస్యాలను తనలో దాచుకున్న కైలాస పర్వతం. హిమాలయాల్లో ఉన్న ఈ శిఖరం వేల సంవత్సరాలుగా ఆధ్యాత్మిక సాధకులను ఎంతగానో ఆకర్షిస్తోంది. కాని అదే సమయంలో ఇది మోడర్న్ సైన్స్కు కూడా పెద్ద సవాలు విసురుతోంది. ఎన్నో భౌగోళిక మరియు అయస్కాంత వింతలకు ఇది కేంద్రంగా నిలుస్తోంది. మరి సనాతన ధర్మం చెప్పే గాథలు ఏంటి, సైన్స్ చూపిస్తున్న ఆధారాలు ఏంటి? ఇవి రెండూ పక్కపక్కన పెట్టి అసలీ పర్వతం వెనుకున్న వాస్తవమేంటో ఇప్పుడు క్లియర్గా విశ్లేషిద్దాం. సరే, ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా ఒక 5 అంశాలను అన్వేషించబోతున్నాం. అవేంటంటే పరమశివుని మూలాలు, ఆయన విశ్వ సంకేతాలు, ఆ పవిత్ర నివాసం, ఆధ్యాత్మికం వర్సెస్ సైన్స్ వాస్తవాలు, మరియు ఆఖరిగా ఆ జయించలేని శిఖరం గురించిన ఆశ్చర్యకరమైన నిజాలు. మొదటి విభాగం పరమశివుని పౌరాణిక పునాది. కైలాస పర్వత రహస్యాలను డీకోడ్ చేసే ముందు అసలు ఆ దేవాదిదేవుని మూలాలను మనం కొంచెం అర్థం చేసుకోవాలి కదా. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక చాలా ముఖ్యమైన పాయింటుంది. శివుడు స్వయంభువు అంటే దానర్థమేంటంటే తల్లిదండ్రుల ప్రమేయం లేకుండా తనకు తానే ఆవిర్భవించిన శక్తి ఆయన. ఈ సృష్టికి ముందే ఆయన ఉన్నాడు. అలాగే ఈ విశ్వం అంతమైపోయిన తర్వాత కూడా శాశ్వతంగా నిలిచుండే నిత్యస్వరూపమాయనగి. నింగి, నేల, నీరు, నిప్పు, గాలి ఈ పంచభూతాలకు అతీతమైన, కాలాన్నే శాసించే సర్వోన్నతమైన శక్తిగా మన పురాణాలు చెబుతున్నాయి. అయితే అసలు పుట్టుకే లేనివాడు ఉనికిలోకి ఎలా వచ్చాడనే డౌట్ మనకు రావడం సహజం. దీని గురించి 2 ప్రధాన కథనాలున్నాయి. మొదటిది, సృష్టికి ముందు బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే వివాదం వచ్చినప్పుడు ఒక పెద్ద మహా అగ్నిస్తంభం ఆవిర్భవించిందట. దాని మొదలు చివర బ్రహ్మ విష్ణువులు సైతం కనిపెట్టలేకపోయారు. ఆ అగ్నిస్తంభమే శివతత్వం. ఇక రెండవ కథనం ప్రకారం బ్రహ్మదేవుడు సృష్టి మొదలుపెట్టినప్పుడు సంతానం కోసం ప్రార్థిస్తే ఆ మహేశ్వరుడే ఒక బాలుడిగా బ్రహ్మ ఒడిలో ప్రత్యక్షమయ్యాడు. ఏడుస్తూ పుట్టాడు కాబట్టి రుద్రుడయ్యాడు. ఈ 2 కథలు కూడా ఆయన అనంతమైన శక్తిని మనకు తెలియజేస్తాయి. ఇప్పుడు రెండవ విభాగం చూద్దాం. అదే విశ్వ సంకేతాలు మరియు వాటి అర్థాలు. శివుని రూపం వెనుక దాగి ఉన్న విశ్వరహస్యాలు ఏంటో తెలుసుకుందాం. ఇది నిజంగా ఎంత అద్భుతంగా ఉంటుందంటే శివుడి రూపంలో కనిపించే ప్రతి వస్తువుకి ఒక స్పెషల్ మీనింగ్ ఉంటుంది. మెడలో ఉండే వాసుకి పాము భగవంతుని మీద ఉండాల్సిన అచంచలమైన భక్తికి ప్రతీక. తలమీద ఉండే చంద్రుడు కాల గమనానికి సూచిక. దక్షుని శాపం నుంచి చంద్రుణ్ణి రక్షించి ఆయన చంద్రశేఖరుడయ్యాడు కదా. ఇక ఒంటికి పూసుకున్న భస్మం లేదా బూడిద ఈ సృష్టిలో ప్రతీదీ చివరకు బూడిద కాక తప్పదు అనే కఠోరమైన నిజాన్ని గుర్తుచేస్తుంది. ఆయన చేతిలో ఉండే త్రిశూలంలోని 3 ములుకులు సత్వ, రజో, తమో గుణాలకు ప్రతీకలు. ఈ మూడింటినీ బ్యాలెన్స్ చేయడమే అసలైన శివతత్వం. ఇక శివుని చేతిలోని డమరుకం విషయానికి వస్తే అది చేసే శబ్దం కేవలం మ్యూజిక్ కాదు. విశ్వమంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు శివుడు తాండవం చేస్తూ ఆ డమరుకాన్ని 14 సార్లు మ్రోగించాడట. ఆ 14 శబ్దాలనే మహేశ్వర సూత్రాలు అంటారు. అంటే అక్షరాలకు, వ్యాకరణానికి, సంగీతానికి, చివరకు ఈ ప్రకృతి కదలికకు ఆ నాదమే ప్రాణం పోసిందని శాస్త్రాలు చెబుతున్నాయి. సింపుల్గా చెప్పాలంటే ఇది సమస్త భాషలకు, ఎనర్జీ వేవ్స్కి ఒక ఆరంభబిందు. ఇదంతా వింటుంటే ఇదొక అతీతమైన పౌరాణిక కథలా అనిపిస్తుంది కదా. కానీ ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది. ఇంతటి ప్రాచీన పౌరాణిక నేపథ్యం ఈరోజు మనం భౌతికంగా చూడగలిగే భూమిమీద ఉన్న ఒక లొకేషన్తో ఎలా ముడిపడి ఉంది? ఈ ప్రశ్న మనల్ని నేరుగా పురాణ గ్రంథాల నుండి హిమాలయాల్లోని రియల్ వరల్డ్లోకి తీసుకువెళ్తుంది. మన 3వ విభాగం అదే కైలాస పర్వతం, ఆ పవిత్ర నివాసం. పురాణాలు వర్ణించిన ఈ తత్వానికి భూమిమీద ఉన్న ఒకే ఒక్క ఫిజికల్ సెంటర్ ఈ పర్వతమే. పురాణాల ప్రకారం ఇది ఎలా ఏర్పడిందో చూస్తే, ఒకప్పుడు దేవతలకు నిలయంగా ఉన్న సుమేరు పర్వతం నాశనమైనప్పుడు శివుని 3వ కన్య నుంచి అపారమైన కాంతి బయటకొచ్చిందట. ఆ కాంతిపుంజం నుండే ఈ కైలాస పర్వతం ఆవిర్భవించిందని చెబుతారు. పార్వతీదేవి ఇక్కడే కఠోర తపస్సు చేయడంతో ఇది వాళ్ళ శాశ్వత నివాసంగా మారిపోయింది. అంటే ఇది కేవలం రాయి, మంచుతో ఏర్పడిన మామూలి కొండ కాదు, దైవిక కాంతి నుండి పుట్టిన పవిత్ర స్థలమని పురాణాలు బలంగా నమ్ముతున్నాయి. ఇక్కడే అసలైన పాయింట్కొచ్చాం. 4వ విభాగం ఆధ్యాత్మిక విశ్వాసాలు వర్సెస్ విజ్ఞాన శాస్త్రం.
భక్తులు నమ్మే దైవిక శక్తులకు, జియాలజీ మరియు మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ పరంగా ఆధునిక సైన్స్ ఇచ్చే వివరణలకు మధ్య ఉన్న ఆసక్తికరమైన పోలికలు, తేడాలు ఏంటో ఇప్పుడు చాలా తటస్థంగా పరిశీలిద్దాం. ఇప్పుడు ఇక్కడ నిజంగా గమనించాల్సిన ఇంట్రెస్టింగ్ విషయం ఒకటుంది. కైలాస పర్వతం పక్కనే ఉన్న మానస సరోవరం చుట్టూ తిరిగేటప్పుడు భక్తులకి ఒక విలక్షణమైన శబ్దం వినిపిస్తూ ఉంటుంది. వాళ్లు దాన్ని శివుని డమరుక నాదంగా లేక ఓంకారంగా నమ్ముతారు. కాని సైన్స్ దీనికి వేరే లాజిక్ చెబుతోంది. వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల ఆ సరస్సులోని పెద్ద పెద్ద మంచుగడ్డలు పగులుతున్నప్పుడు ఆ శబ్దతరంగాలు గాలిలో అలా ప్రతిధ్వనిస్తున్నాయని జియాలజిస్టులు అంటున్నారు. సైన్స్ భాషలో దీన్నే ఎకౌస్టిక్ రెజొనెన్స్ అని అంటారు. అలాగే రాత్రిపూట కైలాస శిఖరం మీద అంతుచిక్కని 7 రంగుల కాంతులు మెరుస్తూ కనిపిస్తుంటాయి. యాత్రికులేమో ఇది దైవశక్తులు సంచరించడానికి సింబల్ అంటారు. కాని నాసా శాస్త్రవేత్తలు మాత్రం ఇది పూర్తిగా ఒక ఫిజిక్స్ ఫెనామినా అని వివరిస్తున్నారు. ఆ పర్వతం చుట్టూ అత్యంత శక్తివంతమైన అయస్కాంత క్షేత్రం అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందని, అది అక్కడి వాతావరణంలోని వాయువులతో రియాక్ట్ అవ్వడం వల్లే ఆకాశంలో ఇలాంటి కాంతులు ఏర్పడుతున్నాయని వాళ్ల వాదన. ఇంకో సర్ప్రైజింగ్ విషయమేంటంటే సూర్యాస్తమయం టైంలో ఆ పర్వతం పడే నీడ కరెక్ట్గా స్వస్తికాకారంలో ఉంటుంది. అంతేకాదు, దక్షిణ దిక్కు నుంచి చూస్తే రాళ్ల మధ్య పేరుకుపోయిన మంచు అచ్చం ఓమాకారంలో కనిపిస్తుంది. ఇవి చూసి భక్తులు పులకించిపోతారు. కాని భూగర్భశాస్త్రవేత్తలేమంటున్నారంటే ఇవి లక్షలేళ్లుగా గాలి, నీరు వల్ల ఏర్పడిన న్యాచురల్ ఫార్మేషన్స్ అని, సూర్యకాంతి పడే యాంగిల్ని బట్టి మనకు ఆ ఆకారాలు అలా కనిపిస్తాయని వివరిస్తున్నారు. ఇక ఎప్పట్నుంచో నానుతున్న ఇంకో మిస్టరీ యతి లేదా హిమామానవుడు. ఆ ఏరియాలో ఒక భారీ మంచు మనిషి తిరుగుతున్నాడని లోకల్స్ గట్టిగా నమ్ముతారు. ఆయన్ని ఆ ప్రాంతాన్ని రక్షించే దైవంగా భావిస్తారు కూడా. విజ్ఞానశాస్త్రం యతి ఉన్నాడని అఫీషియల్గా కన్ఫర్మ్ చేయలేదు, కానీ స్థానికులు చూసిన ఆ ఆకారం బహుశా సైన్స్కింకా పరిచయం కాని ఒక కొత్త జాతి ఎలుగుబంటి కావచ్చని, లేదా అంతరించిపోయిన ఏదైనా ప్రాచీన వానరజాతి జీవి కావచ్చని ఒక సైంటిఫిక్ ఎస్టిమేషన్ ఉంది. ఇక మన 5వ చివరి విభాగం, జయించలేని శిఖరం. టెక్నాలజీ ఇంతలా డెవలప్ అయినా సరే ఈ కైలాస పర్వతాన్ని నేటికి ఎవ్వరూ ఎందుకు జయించలేకపోయారు? అస్సలు ఈ పర్వతం స్ట్రక్చర్ చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. దీని 4 ముఖాలు భూమికున్న 4 దిక్కులకి పర్ఫెక్టుగా అలైనయ్యుంటాయి. ప్రాచీన కాలంలో మహాభారతంలో పాండవులు తమ స్వర్గారోహణ యాత్రను ఈ కైలాస పర్వతం వైపుగానే చేశారని కథనం. అంటే ఏంటి, ప్రాచీన కాలం నుండి దీని స్వర్గానికి ఒక గేట్వే అనుకుంటూ వస్తున్నారు. అయితే ఆ దిక్కుల అమరికలోనే ఒక పెద్ద మ్యాగ్నెటిక్ మిస్టరీ దాగి ఉందన్నది సైన్స్ చెబుతున్నమాట. ఇప్పుడు ఇది చూడండి, టెన్షన్ పెంచే ఒక ఇన్సిడెంట్ ఇది. పర్వతారోహకులే కాదు, అత్యాధునిక సాంకేతికత కూడా ఇక్కడ ఫెయిల్ అయ్యింది. ఒకసారి చైనా సైన్యం వాతావరణం చాలా ప్రశాంతంగా ఉన్నప్పుడు చూసుకుని ఒక హెలికాప్టర్లో ఆ శిఖరంపైకి వెళ్లాలని ట్రై చేసింది. కాని శిఖరానికి దగ్గరవుతున్న కొద్దీ సడన్గా భయంకరమైన మార్పులు మొదలయ్యాయి. క్షణాల్లో నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి, భారీగా మంచు కురిసింది, ఎయిర్ ప్రెషర్ దారుణంగా పడిపోయింది. అన్నిటికంటే షాకింగ్ ఏంటంటే హెలికాప్టర్లోని నావిగేషన్ సిస్టమ్, కంపాస్ పూర్తిగా ఆగిపోయాయి. ఏ దిక్కు ఎటుందో అర్థం కాని బ్లాంక్ స్టేజ్లో వాళ్లు ప్రాణభయంతో వెనక్కొచ్చేశారు. సో ఫైనల్గా కైలాస పర్వతాన్ని ఎవరూ ఎక్కలేకపోవడానికి భౌతికపరమైన, శాస్త్రీయపరమైన కారణాలను మనం సమరైజ్ చేస్తే 3 పాయింట్స్ కనిపిస్తాయి. 1. నిమిషాల వ్యవధిలో ప్రాణాంతకంగా మారిపోయే వెదర్. 2. ఎక్కడానికి అస్సలు వీలుపడమే నిటారైన జారుడు రాతి నిర్మాణం. 3. అత్యంత కీలకమైనది, పరికరాల అన్నింటినీ స్తంభింపజేసే అక్కడి భయంకరమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. ఈ భౌగోళిక, అయస్కాంత శక్తులే ఆ పర్వతాన్ని నేటికి ఎవరికీ చిక్కని అజేయమైన శిఖరంగా మార్చేశాయి. విశ్లేషణ ముగింపుకు వచ్చే ముందు ఇంకొక్క క్రేజీ ఫ్యాక్ట్. అంతరిక్షం నుండి నాసా తీసిన ఉపగ్రహ చిత్రాలను జాగ్రత్తగా చూస్తే కైలాస పర్వతం, దాని చుట్టుపక్కల భౌగోళిక ఆకృతి అంతా కలిపి అచ్చంగా పద్మాసనం వేసుకుని ప్రగాఢ ధ్యానంలో కూర్చున్న ఒక భారీ ఆకారాన్ని పోలి ఉంటుంది. భక్తులు కొలిచే ఆ ధ్యానముద్రలోని మహాశివుని రూపానికి, శాటిలైట్ కెమెరాకు చిక్కిన ఈ జియోలాజికల్ షేప్కి మధ్య ఉన్న ఈ పోలిక నిజంగా ఒళ్ళు గగుర్పొడిచేలా చేస్తుంది కదూ? మరి ఈ విశ్లేషణంతా చూశాక మీకేమనిపిస్తోంది? కైలాస పర్వతం చుట్టూ ఉన్న ఈ అంతుచిక్కని రహస్యాలన్నీ నిజంగానే అక్కడ కొలువై ఉన్న దైవిక శక్తులకు నిదర్శనాలా? లేక ఆధునిక విజ్ఞానశాస్త్రం ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేని, ఛేదించలేని ఒక అత్యద్భుతమైన భౌగోళిక మరియు అయస్కాంత దృగ్విషాలా? దేవుని మహిమ అన్నా లేదా సైన్స్ అద్భుతమన్నా
కైలాస పర్వతం మానవ మేధస్సుకు అందని ఒక అద్భుత సృష్టి అనడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. ఈ ఆలోచనతోనే ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.